ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ప్రియులారా, మనము జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని వాక్యము చెప్పుతున్నది. అవును, దేవుని రాకడ ఎప్పుడు వచ్చునో మనకు తెలీదు. కాబట్టి పిల్లరా, మనము జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అవును, అందును బట్టి అపోస్తలులైనటువంటి పౌలు గారు అంటున్నారు, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. అవును, మనము కాలమును తెలుసుకోవాలి, నిద్ర మేలుకునే సమయమైనదని తెలుసుకొని ఆ ప్రకారంగా చేయాలని తెలియజేస్తున్నారు. అవును, మనము ఇంకను కూడా నిద్రిస్తూ ఉన్నట్లయితే దేవుని రాకడ సమీపమై ఉంటున్నది. కనుక పిల్లరా, మనము ఆత్మీయంగా నిద్ర మేలుకొని దేవుని వైపు చూస్తూ మనము మెలకుగా ఉండాలని వాక్యము తెలియజేయుచున్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.